హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ సెకండ్ వీకు, థర్డ్ వీక్ ఉన్న యొక్క టాప్ ఇంపార్టెంట్ యొక్క ప్రశ్నల విశ్లేషణ. ప్రతి పోటీ పరీక్షల్లో మన గ్యారంటీగా అడుగుతున్నాడు కరెంట్ అఫైర్స్ నుంచి. తెలంగాణ రాబోతున్న జూనియర్ పంచాయతీ కానీ, ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, తెలంగాణలో డిఎస్సి కానీ, ఎన్టీపీసీ కానీ, ఎస్ఐపిసి కానీ, ఏ ఎగ్జామ్ రాసినా కూడా టోటల్గా నీకు అన్నపై విధంగా మన యాప్లో క్లాసులు ఉంటాయి. ఒక క్వాలిటీ మెయింటైన్ చేయాలి, మనం నమ్ముకున్న విద్యార్థులకు క్వాలిటీ అందించాలనే లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. మన దగ్గర ఫుల్ కోర్సు కూడా ఉంది, జీపీఓ. మరి ముఖ్యంగా దీనితో పాటు మీరు ఏ ఎగ్జామ్ రాసినా టోటల్ ఎన్ఐపై విధంగా టాప్ ప్రశ్నలు ఇక్కడ ఉంటాయి. ఇవే రేపు ప్రతి పోటీ పరీక్షల్లో అడగబోతున్న అంశాలు. మన యాప్ను మరి పర్చేజ్ చేయండి. వేముల సదుల ఆన్లైన్ అకాడమీ యాప్ను మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్ ఎన్ఐపి ఇక్కడ అయ్యే విధంగా మీకు మన క్లాసెస్ ఉంటాయి. ఓకే, ప్రశ్నకు వద్దాం. 2025 సంవత్సరానికి ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ సంస్థ 173 ఉత్తమ నగరాల జాబితాను ప్రకటించింది. వీటితో సరిగా లేనిది అడిగింది ఇక్కడ. ఏందండి, ఎప్పుడు కూడా ప్రపంచంలో బెస్ట్ సిటీస్లో జీవించడానికి అనుకూలమైన నగరాల జాబితాలో వియన్నా ఫస్ట్ ఉండేది. ఈసారి కోపెన్ ఆగెన్ ఫస్ట్ ఉంది. స్విట్జర్లాండ్, డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్ ఆగెన్ ఫస్ట్. స్విట్జర్లాండ్లో జూరిచ్ రెండవ స్థానం ఉంది. మరొకటి థర్డ్ది, రెండు సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. వియన్నా, ఈ వియన్నా ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. మెల్బోర్న్ మూడవ స్థానం ఉంది. మెల్బోర్న్, మరి ఇక్కడ జెనీవా అనేది 5th ప్లేస్ కాదు, 4th ప్లేస్ ఉండాలి. ఇది రాంగ్ ఉంది. టాప్ 50లో ఇండియా నుండి ఏ ఒక్క సిటీ కూడా సెలెక్ట్ కాలే. ప్రపంచంలో జీవించడానికి అనుకూలమైన నగరం లేని నగరం అంటే డమాస్కస్. ఈ యొక్క డమాస్కస్ ఇది సిరియా క్యాపిటల్ అండి. 173 ప్లేస్లో ఉంది. 3 అంటే ట్రిపోలి 172 ప్లేస్లో ఉంది. ఇది లిబియా క్యాపిటల్ అండి, లిబియా క్యాపిటల్. 171 ఇక్కడ ఇస్లామాబాద్ అండి, ఇస్లామాబాద్ 171. ఈ ప్రపంచంలో జీవించడానికి అనుకూలమైన నగరాల జాబితాలో ఈసారి ఫస్ట్ ఉంది. బెస్ట్ సిటీ అంటే కోపెన్ ఆగు సిటీ. ఈసారి జూరిచ్, వియన్నా ఈ రెండు కూడా సెకండ్ ప్లేస్లోకి వచ్చినాయి. ఇలాంటి అంశాలు రేపు కీలకంగా అడుగుతున్నాడు. ఎన్ని నగరాలు తీసుకున్నారు? 173. లాస్ట్ ఏది? డమాస్కస్. ఫస్ట్ ఏది ఇక్కడ? కోపెన్ ఆగెన్. ఓకే, ఇండియా దేంట్లో ఫస్ట్ అన్నాం? పాపులేషన్. దేంట్లో 7వ స్థానం? విస్తీర్ణం. దేంట్లో థర్డ్ ఉంది? ఎయిడ్స్లో. తెలంగాణలో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి? 17. ఇక్కడే ఉంది 73. 73వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తున్నది? స్థానిక సంస్థల గురించి వివరిస్తుంది. ఇలా మనకి అవగాహన ఉండాలి. ఎంత చదివింది ముఖ్యంగా సార్. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విన్నర్గా ఉండాలి, నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఇక్కడ నుంచి మరొక పాయింట్ చూడండి. జూన్ 12 నాడు అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగింది. ఇక్కడ దీనితో సరిగా లేనిది ఏంటండి? బోయింగ్ 787-8 ఇక్కడ డ్రీమ్ లైనర్ విమానం అండి. ఇది ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క అంటే ఎయిర్పోర్ట్ నుండి లండన్లో గాత్విక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అహ్మదాబాద్కి 2 కిలోమీటర్ల దూరంలోనే ఒక మెడికల్ హాస్పిటల్ పైన ఇది కూలిపోయింది. ఇక్కడ టెక్నికల్ ఇష్యూ వల్ల 241 మంది చనిపోయారు. ఇక్కడ రమేష్ ఇక్కడ రమేష్ కుమార్ విశ్వాస్ ఇతను మరి విశ్వాస్ ఈయన
ఓన్లీ ఒక్కడే బ్రతకడం జరిగింది. ఇందులో ఇక్కడ 11th సిటీ, ఇది అంటే సీట్ నెంబర్ ఇక్కడ 11 అండి. అతను ఎగ్జిట్ బోర్డు దగ్గర అంటే ఎగ్జిట్ యొక్క కిటికీ దగ్గర కూర్చొని బ్రతికి బయటపడ్డాడు. దీని పైలట్ ఇక్కడ సుమిత్ సబర్వాల్, కో పైలట్ ఇక్కడ జాన్సన్ కాదు, డి రాంగ్ ఉంది. ఈ సంఘటనపై విచారిస్తున్న యొక్క కమిషన్ గోవిందు మోహన్ కమిషన్. ఇక్కడ గోవిందు మోహన్ కమిషన్, ఈయన కేంద్ర హోంశాఖ మంత్రిగా, ఒకసారి కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తి. ఈయన ఆధ్వర్యంలో ఇక్కడ విచారిస్తుంది. ఇదే విమానం ఇక్కడ ప్యారిస్ నుండి ఢిల్లీకి వచ్చింది, ఢిల్లీ నుండి అహ్మదాబాద్కు వచ్చింది, అహ్మదాబాద్ నుండి లండన్కి వెళ్ళాలి. ఈ ప్రమాదం జరిగింది ఈ మధ్యకాలంలో రీసెంట్లీ. ఇక్కడ ప్రధానంగా ఈ చూడండి, ఇక్కడ గ్యారంటీ ప్రశ్న ఉంటుంది. ఈ క్రింది వానిలో తప్పును గుర్తించండి. ఏంటండి ఇక్కడ 2026కి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ రైతు మహిళా సంవత్సరంగా గుర్తించింది. ఓకే, రైటే అండి. 2025ను హిమానినాదాల సంవత్సరం గుర్తించింది. యుఎన్ఓ 1948 నుండి ప్రతి ఇయర్ను ఒక అంశానికి ప్రాధాన్యత ఇస్తుంది. 1948ను జాతీయ మానవ హక్కుల సంవత్సరంగా ఇక్కడ గుర్తించింది. లాస్ట్ ఇయర్ను ఒంటెల సంరక్షణ సంవత్సరంగా గుర్తించింది. ఓకే, రేపు 2025 సెప్టెంబర్లో 80వ సాధారణ సభ సమావేశం కాబోతుంది. ఈ సభకు ఇనానా బేబాకిమే సాధారణ సభకు చైర్పర్సన్గా ఎన్నికైంది. జర్మనీ దేశానికి, జర్మనీ యొక్క మాజీ విదేశాంగ మంత్రి అండి. ఐక్యరాజ్య సమితి నుండి ఇరాన్ను తొలగించారా? లేదు. ఓకే, ఇక్కడ ఇరాను ఎవరితో యుద్ధం చేస్తుంది? ఇజ్రాయెల్. ఇరాన్లో ఉన్న భారతీయుల్ని ఏ ఆపరేషన్ పేరుతో స్వదేశం రప్పించారు? ఆపరేషన్ సింధు. సింధూరు వేరు, సింధు వేరు. ఇక్కడ సింధూరు పాకిస్తాన్లో ఉగ్రవాదుల స్థావరాలపై మే 7న దాడి చేశాం. జూన్ 18న ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్లో ఉన్న యొక్క భారతీయుల్ని స్వదేశానికి ఇక్కడ రప్పించాం. మరి ముఖ్యంగా భారతే కాకుండా శ్రీలంక, నేపాల్ యొక్క విద్యార్థులను కూడా అంటే అక్కడ చిక్కుపోయారు. వాళ్ళను కూడా ఈ ఆపరేషన్ పేరుతో భారతదేశం ఇక్కడ తీసుకురావడం జరిగింది. డి తప్పు. ఇక్కడ ఇలాంటి యొక్క అంశాలు అడుగుతాడు. ఎంత చదివింది ఇక్కడ ముఖ్యంగా సార్ ఎగ్జామినరు ఏ టైపులు అడుగుతున్నాడు, ఏ లెవెల్ అడుగుతున్నాడు. నువ్వు ఒక విన్నర్గా ఉండాలి, నువ్వు ఒక విజేతగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. గతంలో ఎక్కడ విఫలమైనావు, ఎక్కడ కోల్పోయినావు, ఈసారి 100% నీది ఒక విజేతగా ఉండాలి. టోటల్ ఎనఫ్. మీరు ఏ ఎగ్జామ్ రాయండి, టోటల్ ఇక్కడ నుంచే ప్రధానంగా అడుగుతున్న యొక్క అంశాలు కూడా ఇక్కడ నుంచి మనకి ఉంటాయండి. ఓకే, 2025 సంవత్సరానికి బాల సాహిత్య అవార్డు గ్రహీత ఎవరండి? గంజా రొట్టి శివకుమార్. ఏ నవలకు వచ్చింది? ఒకే కబూర్ల దేవత అనే యొక్క నవలకి ఈసారి వచ్చింది. 50,000 యొక్క రూపాయలు ఇక్కడ నగదు బహుమతి ఇస్తుంటారు ఇక్కడ బాల సాహిత్య అవార్డు కింద. ఓకే, మరొక అంశం చూడండి. మరొకటి ఏంది? యువ సాహిత్య అవార్డు గ్రహీత ప్రసాద్ సూరి. ఈ నవలకు లభించింది. ఏ నవల? మై రావణ్ అనే యొక్క నవలను రాసిన వ్యక్తి. 1954లో కేంద్ర సాహిత్య అకాడమీని స్థాపించారు. ప్రజెంట్లీ కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ మాధవ్ కౌశిక్. మాధవ్ కౌశిక్ ఇక్కడ కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ అండి. ఇలాంటి యొక్క అంశాలే ఎంత చదువుతుంది ఇక్కడ ముఖ్యం కాదు, ఎగ్జామ్లు అడుగుతున్న యొక్క పాయింట్ ఇక్కడ ముఖ్యం. ఈరోజు ఎంత? 2025 సంవత్సరం జూను 21 ప్రపంచ యోగా రోజు. ఈసారి 11వ ప్రపంచ యోగా వేడుకలని వైజాగ్లో నిర్వహించారు. ఈ వేడుకలకి 22 దేశాల యొక్క ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ యొక్క యోగా థీమ్ ఏంది ఇక్కడ అంటే, ఇక్కడ 1 ప్లానెట్
వన్ ఆరోగ్యం, ఒకే భూమి ఒకే ఆరోగ్యం అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. 2015 నుండి జూన్ 21 అంతర్జాతీయ యోగా రోజుగా పరిగణిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఎక్కువ పగటి కళ ఉండే రోజు జూన్ 21. అందుకే యోగా కూడా మానవుని యొక్క దీర్ఘకాలిక ఆయుష్ను పెంచుతుంది కనుక అందుకే ఈ రోజుకి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. యోగా పితామహుడు పతంజలి మహాభాష్యం అనే నవల రచయిత ఇలాంటి అంశాలే రేపు ఎగ్జామ్లో అడగబోతున్న సంఘటన సార్. ఇండెక్స్ నుండి సూచికల నుండి ప్రశ్నలేంది ఎగ్జామ్ పేపర్ ఉండదు. ఏంటండి 2025కు ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఇండెక్స్లో స్వీడన్ మొదటి స్థానం అయితే ఫిన్లాండ్ ఇక్కడ రెండవ స్థానం, నార్వే మూడో స్థానం. 118 దేశాలను ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంస్థ తీసుకుంది. మరి ఇందులో చివరి ప్లేస్ ఉంది కాంగో, 118వ స్థానంలో ఉంది కాంగో. ఇందులో ఇండియా ప్లేస్ ఎంత? ఆన్సర్ ఏంది 71వ స్థానం. 71. త్రిపుర స్థానం 17. తెలంగాణలో ఎన్ని లోక్సభ స్థానాలున్నాయి? 17. ఓకే, ఇలాంటి అంశాలే ఇండెక్స్ నుంచి గ్యారంటీగా ప్రతి పోటీ పరీక్షల్లో మనకు అడుగుతాడు. 7th క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వానిలో ఆర్థిక వృద్ధి మరియు భద్రత ప్రోత్సహించడానికి మన సంఘాలను రక్షించాలని చెప్పి ఈ సమావేశం యొక్క థీమ్ ఏంది? 2025కు బ్రిక్స్ మీటింగ్ ఇది. రియో డి జెనీరో బ్రిక్స్ ఇది జూలై 6-7 తేదీలో జరుగుతుంది. ఇంకా జరగలే. G4 కాదు, G20 రేపు ఇక్కడ నవంబర్ 22-23 నాడు జోహాన్స్బర్గ్లో, సౌత్ ఆఫ్రికాలో జోహాన్స్బర్గ్లో G20 మీటింగ్ జరిగింది. G7 దీని థీమ్ ఇది. 2025 జూన్ 15 నుండి జూన్ 17 వరకు కెనడాలో కననాస్కిలో ఈ మీటింగు జరిగింది. 51వ మీటింగ్. మార్కు కార్నీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు ఈ సమావేశానికి. మరి ముఖ్యంగా అంటే ఇండియా, ఉక్రెయిన్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా ఇందులో మెంబర్షిప్, మెక్సికో మెంబర్షిప్ లేకుండా మన గెస్టుగా హాజరయ్యాం. నరేంద్ర మోడీ ఈ మీటింగ్కు హాజరై అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్కు తమిళనాడులో రూపొందించిన డాక్రా అనే ఒక ఆర్ట్ కళనిచ్చాడు గిఫ్ట్గా. అదేవిధంగా ఇక్కడ మార్కు కార్నీకి ఇక్కడ పర్యావరణ రంగానికి సంబంధించిన బోధి వృక్షం బొమ్మను మార్కు కార్నీకి ఇవ్వడం జరిగింది. ఇదే సమావేశంలో ఇక్కడ జర్మనీ ఛాన్సలర్కి కోనార్కులోని ఇక్కడ సూర్య దేవాలయం చక్రం బొమ్మను గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. మెక్సికో అధ్యక్షురాలకి వివిధ దేశాల అధినేతలు కూడా ఇండియా నుండి ఆయా బహుమతులను వాళ్ళకి ప్రసిద్ధిగాంచిన ఆర్టీ బహుమతులను కూడా వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నరేంద్ర మోడీ ఈ సమావేశానికి వెళ్ళి నెక్స్ట్ G7 మీటింగ్ ప్యారిస్లో నిర్వహించబోతున్నారు. నెక్స్ట్ మీటింగ్ అండి. మరొకటి చూడండి. ఈ క్రింది వానిలో తప్పును గుర్తించని చెప్పి అడుగుతున్నాడు. ప్రతి పోటీ పరీక్షల్లో ప్రముఖుల నియామకాల గురించి తప్పనిసరిగా అడుగుతున్నాడు. నియామకాల గురించి ఏంది ఇక్కడ? ఎస్ మహేంద్ర దేవ్, ఈయన ప్రధాని ఆర్థిక సలహా మండలి, ఈయన సలహా మండలి చైర్మన్. రైట్ అండి. నిధి తివారీ, ఈమె IFS ఆఫీసర్, ఉత్తరప్రదేశ్ ప్రధానికి ప్రైవేటు వ్యక్తిగత కార్యదర్శిగా నియమితులైంది. తుహీన్ కాంత్ పాండే ప్రధాని ఆర్థిక సలహాదారుడు కాదు. ఎవరి తుహీన్ కాంత్ పాండు అంటే సెబీ చైర్మన్గా కొనసాగుతున్నాడు. శక్తికాంత్ దాస్ ప్రధానికి ప్రిన్సిపల్ సెక్రటరీ 2గా నియమితులు కావడం
జరిగింది. ప్రముఖుల నియామకాలు ఇంపార్టెంట్ అండి. రీసెంట్లీ ఇక్కడ ఎస్ మహేంద్ర దేవ్ ఈయన ఢిల్లీ ఎకనామిక్స్ స్కూల్లో పిహెచ్డి పట్టా పొందారండి. గతంలో యాక్సిస్ బ్యాంక్ యొక్క బోర్డులో మెంబర్ కూడా పనిచేసిన యొక్క వ్యక్తి అండి. బ్యాంకింగ్ రంగంపై ఆర్థిక అంశాలపై 30 ఏండ్ల అనుభవం కలిగిన యొక్క వ్యక్తి అండి ఇతని ఇక్కడ. ఓకే, రాంగ్ ఏది ఇక్కడ? సి రాంగ్ ఉంది ఇక్కడ. మరొకటి బారాక్ మగెన్ అనేది ఈ మధ్య ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ అది చిల్లుబడిన తర్వాత రీసెంట్లీ బారాక్ మగెన్ అనేది ఇజ్రాయెల్ యొక్క రక్షణ కవచాన్ని ఇలా బయటికి తీసింది. ఇజ్రాయెల్ రక్షణ కవచం అండి ఇది. బారాక్ మగెన్ అనేది ఇక్కడ. ఓకే, మరొక అంశం, ఈ క్రింది వాళ్ళు సరికానిది ఏది? ఏందండి? దేశంలో తొలి మొబైల్ ఆధారిత ఈ ఓటింగ్ను గుజరాత్లో అమలు పరిచారా? రాంగ్ ఇది. రేపు త్వరలో బీహార్ అసెంబ్లీలో అమలు పరచబోతున్నారు. వాతావరణంలో మార్పులపై బాను జర్మనీలో బాన్ నగరంలో మీటింగ్ జరిగింది. ఇంటర్నేషనల్ బిగ్గు క్యాట్ అలయన్స్ సమావేశం ఇది ఢిల్లీలో జరిగింది. 7 పులి జాతుల యొక్క సంరక్షించాలి. 7 పులి జాతులను ఇక్కడ దేశంలో ప్రస్తుతం 92 చిత్తడి ప్రాంతాలని రామ్సార్ సైట్లో గుర్తించారు. 2 రీసెంట్లీ కిచాన్ మేనార్ ఈ 2 మేనార్ కిచాన్ ఈ 2 రాజస్థాన్లో ఉన్నాయి. ఓకే, ఇందులో ఏంది ఆన్సర్ ఇక్కడ? ఓకే, ఇక్కడ బి అంటే బి సార్, ఇక్కడ బి డి రైట్, ఇక్కడ బీసీ డి రైట్ అండి. ఇక్కడ ఏ మాత్రం తప్పు, అది బీహార్ స్టేట్ అండి. మరొకటి, ఈ క్రింది వాళ్ళలో సరికానిది ఏంది? ఇక్కడ ఏందండి? ఇక్కడ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లో ఇదే ఇయర్లో వన్యప్రాణి సంరక్షణ చట్టం ఇదే ఇయర్లో ఒక పిన్ కోడ్ ఇక్కడ ఒకే విధానం అమల్లోకి వచ్చింది. ఇదే ఇయర్లో సిమ్లా శాంతి ఒప్పందం జరిగింది. ఇదే ఇయర్లో ఇక్రిషాటు సంస్థను స్థాపించారు. ఇదే ఇయర్లో 1972లో ఇక్కడ మనం పులిని జాతీయ జంతువుగా గుర్తించుకున్నాం. మిగిలినన్ని రైటే, ఏ ఇక్కడ రాంగ్ ఇక్కడ. ఓకే, మరొకటి చూడండి, అత్యధికంగా అధికార భాషలు కలిగింది ఏది? మాలి 13, జింబాబ్వే 16, ఇండియా 22, బొలివియా 37 అధికార భాషలు. ఈ ప్రపంచంలో అత్యధిక అధికార భాషలు కలిగిన యొక్క దేశం అంటే బొలివియా. ఇలాంటి అంశాలు అంతర్జాతీయ యొక్క కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు. ఈసారి గన్ షాట్గా నీదంటే ఒక జాబ్ ఉండాలి, నువ్వంటే ఒక విన్నర్గా ఉండాలి, నువ్వంటే ఒక విజేతగా నిలబడగలగాలి ఇక్కడ నుండి ప్రధానంగా. ఓకే, మరొక అంశం చూడండి, ఈ క్రింది వానలో తప్పును గుర్తించండి. ఏంటంటే ఇక్కడ 2025 అక్టోబర్ అంటే 2025 అక్టోబర్ 16వ జనాభా లెక్కల యొక్క నోటిఫికేషన్ విడుదలైంది. ఓకే, 2026 అక్టోబర్ 1 నుండి జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, లడాక్, ఉత్తరాఖండ్లో జనాభా సేకరణ. రెండోది 2027 మార్చి 1న 2వ విడత జనాభా సేకరణ. తప్పేముంది ఇక్కడ? జాతీయ జనాభా సంస్థ ఇక్కడ ఇది తప్పుంది. ఎవరండి జనాభా లెక్కలు సేకరించేది? కేంద్ర హోంశాఖ వారు జనాభా లెక్కలు ఇక్కడ సేకరిస్తారు. రేపు పాపులేషన్ గురించి గ్యారెంటీ అడుగుతాడు. 2011 తర్వాత 21లో జనాభా లెక్క సేకరణ జరగాలి. కోవిడ్ వల్ల పోస్ట్ పోన్ అయింది, వాయిదా పడిన యొక్క సంఘటన సార్. మరొకటి, ఈ మధ్యనే దౌత్యవేత్తల యొక్క పునర్నియామకంపై భారతదేశంతో ఏ 2 దేశాల మధ్య
ఒప్పందం జరిగిందంటే గతంలో హర్దీప్ సింగ్ నిజ్జార్ అనేక ఎన్ఆర్ఐ పర్సన్ అతను కెనడాలో భారత రాయబారి కార్యాలయమే చంపిందని విమర్శలు ఇస్తే ఇరు దేశాల మధ్య దౌత్యవేత్తలు అక్కడ అంటే రద్దు చేసుకున్నారు. రీసెంట్లీ మళ్ళీ పునర్నియామకంపై అగ్రిమెంట్ కూడా జరిగింది కెనడా ఇండియా దేశాల మధ్య. ఓకే, ఇలాంటి యొక్క అంశాలే మన యాప్లో ఇంకా మీకు క్లియర్గా ఉంటాయి. ఓకే, జస్ట్ మరికొన్ని ఉదాహరణకు మాత్రమే. మరి ముఖ్యంగా ఏ ఎగ్జామ్ అడిగినా కూడా కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్న లేని ఎగ్జామ్ పేపర్ ఉండదు. ఈసారి నువ్వు ఒక విన్నర్గా ఉండాలి, ఈసారి నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ అవకాశాన్ని నువ్వు మిస్ చేసుకోవద్దు. ఓకే, మన యాప్లో ఫుల్ కోర్సులు ఉన్నాయి, అన్ని రకాల యొక్క కోర్సెస్ ఉన్నాయి, మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. టోటల్ అయినప్పుడు ఒక క్వాలిటీ సబ్జెక్టులు మనకు మీ అందియాలనే యొక్క లక్ష్యంతో మనం నమ్ముకునే యొక్క విద్యార్థులకి సాయం చేయాలనే యొక్క ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ.